మీడియా సృష్టి అనకండి, రూమర్లను కొట్టిపారేయకండి. నేడో రేపో కవిత కొత్త పార్టీ లేకపోతే వేరు కుంపటి గ్యారంటీ అనేటువంటిది నాకున్నటువంటి క్రెడిబుల్ సోర్స్. ఒకవేళ గనక కవిత గారు వేరే కుంపటి పెడితే మల్లారెడ్డి గారు కవితతో పోతారా, కేటీఆర్తో ఉంటారా, కేసీఆర్తో ఉంటారా? చూడు, కవిత పార్టీ పెట్టది, కొత్త కుంపటి పెట్టది. కన్ఫర్మా సార్? కన్ఫర్మ్. నేను చెప్తున్నా భయ మల్లారెడ్డి అందుకే పాపులర్ లీడర్, ఫేమస్ లీడర్. మీరు చెప్తే నేను రాసి పెట్టుకోవడమే, అందుకే అడుగుతున్నా మిమ్మల్ని. రాసి పెట్టుకో. కవిత ఎప్పుడు తండ్రి మాట జబ దాటది, గీత దాటది, పార్టీ పెట్టది. ఊకే రోమర్స్ తీసుకురాకూడదు. ఇప్పుడు అందుకే చెప్పినా కదా ఈ మీడియా సృష్టి అని తేకుంటే అదంతా. నెక్స్ట్ నాకు తెలిసి ఇప్పుడు నిన్న మొన్న వార్తలలో చూసి చెప్తున్నా నేను, సార్ మా కేటీఆర్ను ప్రెసిడెంట్ చేస్తాడేమో అని డౌట్ వస్తుంది అంతే. నిన్న మొన్న వార్తలు మమ్మల్ని మాత్రం వార్తలు వేయొద్దు మాట్లాడదంటారు, మీరు మాత్రం మీడియా వార్తలు. ఎందుకంటే మా హరీష్ రావు అన్న చెప్పిన అదికెళ్ళి నాకు అది వచ్చి చెప్తున్నది కూడా. పక్కన పెట్టింటారు సార్ హరీష్ రావుని పూర్తిగా? అరే మళ్ళీ అట్లనే పక్కకు పెట్టేది కాదు భయ. హరీష్ రావు అన్న కన్ఫర్మ్ చేసిండు, కేటీఆర్కి ఏదైనా పొజిషన్ ఇచ్చినా నాకు నేను సపోర్ట్ చేస్తాను, గీత దాట అని. అది తెలియదా నీకు? సార్ మీరు ఏదున్నా కూడా కుల్లం మాట్లాడతారు, చాలా మనస్ఫూర్తిగా మాట్లాడతారు. కాబట్టి ఎందరికో ఉన్నటువంటి అనుమానాలని, అపోహలని, లేకపోతే క్లారిటీ కోసం అడుగుతున్నా. కేటీఆర్కి గనక బీఆర్ఎస్ పగ్గాలు గనక ఇస్తే సీనియర్లు మొత్తం బయటికి వెళ్ళిపోతారు, డిఫర్ అవుతారు, ఒక ఆరోపణ. ఎక్కడ మంచివే నువ్వు, నీకు రాజకీయం అది నువ్వు ఈయన తీసేయమ్మా అవి. అంతేనా సార్? మీ ఆన్సర్ తెలుసుకుంటారా పోటా సార్ బయటికి? మీరు చెప్పండి సార్, నిజం చెప్పండి సార్. ఆయననే ఇప్పుడు మీకు కేటీఆర్ సంగతి మీకు తెలియదు. ఆయన మినిస్టర్ ఉన్నప్పుడు మీరు చూసిండ్రు, మన హైదరాబాదును దావుసుకు పోయి ఎన్నో ఫండ్స్ తెచ్చిండు. ప్రపంచంలో అంత బాగా స్పీచ్ నేను ఓ టైంలో అసెంబ్లీలో చెప్పిన ఆయన కోసం, ఇలాంటి ఐటీ మినిస్టర్ ఇండియాలో లేడని చెప్పిన. ఆయన రియల్గా కూడా స్మార్ట్ ఉంటాడు. ఆ స్మార్ట్ కాదు, ఎర్ర ఉండే స్మార్ట్ కాదు, వర్క్లో స్మార్ట్, పనితనంలో స్మార్ట్, ఐటీలో స్మార్ట్, ఐటీ ఐకాన్. మన హైదరాబాదును చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఐటీ కంపెనీలు స్టార్ట్ చేసిండు, కానీ దాన్ని పెంచిండు, పెద్దగా చేసిండు, ప్రపంచ స్థాయికి తీసుకొచ్చిండు. అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ లాంటి హెడ్ క్వార్టర్స్ ఆఫీసులన్నీ కూడా మన హైదరాబాద్ తీసుకొచ్చిండు. 3 లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటే ఐటీ ఎంప్లాయీస్ ఇప్పుడు 9 లక్షల దాకా తీసుకొచ్చిండు. ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెంచిండు, 3 లక్షల చిల్లరకు తీసుకొచ్చిండు. ఇదంతా కేటీఆర్, మామూలు పని కాదు. ఇప్పుడు ఎవ్వరు కూడా చేయలేరు. ఇప్పుడు ఇన్కమ్ పడిపోయింది పర్ క్యాపిటల్ది.